నేను ఇంకొకరిద్దరు ఉన్నారు. వాళ్ళందరమే మమ్మల్ని పిలిచి ఆయన వాళ్ళ ఇంట్లోనే 4 రోజులు భోజనం పెట్టి పాఠాలు నేర్పాడు మార్క్సిజాన్ని గురించి. నా చేతనే చదివించేవాడు, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా పునాది బలంగా వేసినవాడు డాక్టర్ రామ్. అమ్మాయి గారు జర్నలిజం లోకి ఎలా ప్రవేశించారండి? పార్టీలు తగాదాలు జరిగినాయి కదా, అందువల్ల విషయాలందరూ సిపిఐకి పోయింది. వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. పేపర్ లేకుండా పోయింది యువతల పక్షానికి. లేకుండా పోతే ఆయన జనశక్తి అని ఒక వీక్లీ పెట్టాడు. జనశక్తి వీక్లీ పత్రిక పెట్టి దానికి ఏబికే ప్రసాద్ ని ఎడిటర్ గా పెట్టుకుని వాళ్ళిద్దరూ ఆ పత్రిక చేస్తూ వచ్చారు. ఆ పత్రిక చేస్తూ వస్తే ఇప్పుడు నేను అక్కడికి చేరాను. అక్కడికి రమ్మన్నారు, వెళ్ళాను. పార్టీని అడిగారు. అది అయిపోయిన తర్వాత సుందరయ్య గారు వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జనశక్తిని డైలీ చేశారు, దినపత్రికగా మార్చారు. ఆ దినపత్రికలో పనిచేయాలంటే చాలా ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. అందులో ఎడిటర్స్ కావాలి, ప్రూఫ్ రీడర్స్ కావాలి, ఇదంతా చేయాలి. అందువల్ల చేసుకుంటే మాకు ఇక్కడ పనిచేయడానికి జిల్లాల నుంచి క్యాడర్ ని సమీకరించారు. అందువల్ల మా జిల్లా వాళ్ళు నన్ను, శ్రీహరి ఒక ఆయన ఉన్నాడు నాయకుడు, ఆయన్ని నన్ను పంపించారు. ఇక్కడికి విజయవాడకి పంపిస్తే నేను అప్పుడు జనశక్తిలో వెళ్ళాను. జనశక్తిలో అదంతా ఒక పెద్ద వ్యవహారం. అప్పుడు నేను పోవటం, ఆయన పోవటం తోటే సబ్మిట్ చేయమన్నాడు. వాస్తవానికి నాకు అప్పుడు పేపర్ ఎట్లా ఎన్నెన్ని దొంతరల్లో పని చేస్తే పేపర్ వస్తుంది అనేది కూడా నాకు తెలియదు. అటువంటిప్పుడు నేను ఎందుకు